హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలనైతే విడుదల చేశారు. ఈ యొక్క పథకాన్ని విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా అర్హుల గుర్తింపు అనేది జరగలేదు పూర్తిగా. ఇక్కడ మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మహిళలంతా కూడా ఇంకా అర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది పూర్తి కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు లోపు అర్హుల గుర్తింపు ప్రక్రియనైతే పూర్తి చేయండి, ఇక్కడ అర్హులను గుర్తించండి ఫిబ్రవరి 2వ తారీఖు లోపు అని అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. ఇక చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు ఇంకా పైసలు పడతలేదు, ఎక్కడ పైసలు పడుతున్నాయి, మరి ఈ పథకం విడుదలైందా లేదా అని చాలామంది నోరులో అనుకుంటున్నారన్నమాట. ఇక ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పైసలు అయితే విడుదల చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా అర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఏ కారణం చేత కాలేదు, ఎందుకు కాలేదు? ఇక ఈ అర్హుల గుర్తింపు ఫిబ్రవరి 2వ తారీఖు లోపు చేయమని చెప్పారు సీఎం గారు. ఇక 2వ తారీఖు లోపు పూర్తయితే మళ్ళైనా పైసలు వస్తాయా రావా, ఇంతకీ ఈ పైసలు అనేది ఏ అకౌంట్లో పడుతున్నాయి, ఇక అర్హులను ఏ విధంగా గుర్తిస్తున్నారు అనేది మనం మరొకసారి అయితే ఇక్కడ మాట్లాడుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. వీడియోను లైక్ చేయడమే కాకుండా వీడియోను లాస్ట్ వరకు కూడా చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే వీడియోను షేర్ కూడా చేయండి. మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో లింక్ ఎత్తి వేయండి. వాళ్ళు కూడా నొక్కి క్లిక్ చేసి వీడియో లింక్ అనేది చూస్తారు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వారు ఒక లైక్ వేసుకోండి, గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భూమి లేకుండా వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఆయన. గతంలో దీనికి ఏం పేరు పెట్టలేదు, కానీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పుడు ఇక తర్వాత పేరైతే పెట్టారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు 26 రిపబ్లిక్ డే రోజునైతే పైసలు అయితే విడుదల చేశారు. ఇక ఈ పైసలు అయితే మనకు ఆదివారం రోజు కాబట్టి ఆ రోజు పైసలు పడలేదు. సోమవారం నుంచి కూడా పైసలు పడుతున్నాయి. ఇక తొలి విడత మాత్రమే పడుతున్నాయి. ఇక్కడ మీరు అర్హుల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. ఈ అర్హుల గుర్తింపు ఎందుకు పూర్తి కాలేదు అనేది చూస్తే మనము ఇక్కడ ఏం జరిగిందంటే, ఏదైతే మనకు ఈ ఉపాధి హామీలో అంటే కరువు పనిలో 20 రోజులు పనిచేసినటువంటి కుటుంబాలకి ఈ పథకం వర్తిస్తుందని సీఎం గారు చెప్పినప్పుడు అధికారుల దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. ఎవరైతే మీ గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి యొక్క డేటా అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంసీసీ నుంచి కూడా ఈ యొక్క డేటా అనేది సేకరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ డేటా తీసుకున్నప్పుడు ఏంటంటే చాలామందికి ఆధార్ మ్యాచ్ కాలేదు, ఆధార్ నెంబర్లు మ్యాచ్ కాలేదు. ఇక ఆధార్ సీడింగ్ అనేది జరగకపోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క పైసలు పడవని చెప్పి అటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టారు. ఎవరికైతే ఆధార్ సీడింగ్ ఉందో అంటే బ్యాంక్ అకౌంట్కు ఇక్కడ ఉపాధి హామీకి ఏదైతే ఆధార్ లింక్ అయ్యిందో వారికి మాత్రం అర్హులుగా గుర్తించి వారికి ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలి. కాబట్టి సీఎం గారు విడుదల చేసేసారు. ఎవరికైతే ఆధార్ సీడింగ్ ఉంది, అర్హుల లిస్టులో పేరు వచ్చిందో వారికైతే పైసలు పడుతున్నాయి. ఇప్పుడు 6,000 రూపాయలు జమ అవుతున్నాయి. మీకు ఏదైతే ఈ పైసలు ఏ అకౌంట్లో పడుతున్నాయని కూడా చాలామంది అడిగారు. ఈ పైసలు ఏ అకౌంట్లో పడుతున్నాయంటే మీరు ఏదైతే కరువు పని పైసలు పడుతున్నాయో అదే అకౌంట్లోకి ఈ పైసలు కూడా పడుతున్నాయి. అదే కదా మరి ఇక్కడ జరిగింది. ఈ ఆధార్ సీడింగ్ లేదని ఇప్పుడు కొంతమందికి నిలిపేశారు. ఇక ఈ ఆధార్ సీడింగ్ అంతా కూడా పూర్తి చేసి అర్హులను గుర్తించమని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 2వ తారీఖు లోపు అంటే రేపు ఎల్లుండి లోపు పూర్తిగా మహిళలందరినీ కూడా గుర్తించాలి. వీళ్ళు ఇక్కడ అంటే ఏదైతే ఉపాధి హామీలో 20 రోజులు పనిచేసినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని ఇక్కడ గుర్తించాలి. తెలంగాణ అధికారులంతా కూడా గుర్తించి మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే దాని ప్రకారం మళ్ళీ కూడా వీళ్ళకు పైసలు అయితే వస్తాయి. చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్గా అంటే అశ్రద్ధగా ఉన్నారు. ఈ యొక్క పైసలు ఏముందిలే, మాకు ఎవరో డేటా ఇస్తారు, మాది ఏముందిలే అనేసి. మీ గ్రామంలోనే ఉంటాడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆయన అడిగి వివరాలు తెలుసుకుని మీకు లిస్ట్లో పేరుందా లేదా, ఇంతకీ మీకు పైసలు పడుకున్నా అంటే అతను ఒకసారి మీరు కలవండి, అడగండి ఏమైంది, ఎట్లా మాకు పైసలు వస్తాయి రావా అని చెప్పి కనుక్కోండి. ఇక ఆయనే డేటా ఇచ్చింది వాళ్ళే కాబట్టి మనకు ఈ యొక్క పైసలు అనేది ఖచ్చితంగా పడతాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు తొలి రోజే మనకు దాదాపు 1000 కోట్ల వరకు కూడా జమ చేస్తాం పైసలు అనేది చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ఉపాధి హామీలో 20 రోజుల పాటు పనిచేసినటువంటి కుటుంబంలోని
మహిళకు యొక్క పైసలు వేస్తున్నారనమాట. ఎంతమంది ఉన్నా కూడా పైసలు వస్తాయని చాలామంది అడిగారు. ఎంతమంది ఉన్నా కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ కేవలం ఒకరికి మాత్రమే 6,000 వస్తున్నాయి. అది కూడా భూమి లేదు, వీళ్ళు కూలి పనులకే వీళ్ళ ఆధారం అని సీఎం గారు గుర్తించి వారి పట్ల ఉదారతగా వ్యవహరించి వారికి యొక్క పథకాన్ని అమలు చేశారు. ఇక ఈ పథకాన్ని ఎప్పుడో అమలు చేయాల్సిన కూడా కొన్ని కారణాల చేత మనకు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా మనకి యొక్క పథకాన్ని విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ పథకం పైసలు ఒక్కరోజు జమ అయ్యేటువంటి పైసలు కాదండి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. మార్చి 31 వరకు కూడా యొక్క పైసలు పడతాయని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరు అంతకంటే కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీకు ఈ మార్చి 31 వరకు కూడా ఈ డబ్బులు పడతాయి. ఎందుకంటే దాదాపు కొన్ని కోట్ల మందికి యొక్క డబ్బులు పడాలి. కాబట్టి ఒక్క రోజులో జమ అయ్యేది కాదు ఈ డబ్బులు అనేది. చాలామంది అర్హులను ఇక్కడ గుర్తించారన్నమాట. కాబట్టి కొన్ని లక్షల మంది అర్హులు ఉన్నారు. కాబట్టి ఈ అర్హులందరికీ కూడా డబ్బులు పడాలి. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. రోజుకి ఇంతమందికనే ఉంటుందన్నమాట ఇక్కడ ఆప్షను. అంతమందికి మాత్రమే, అంటే రోజుకి 20,000 మందికో 30,000 మందికో మాత్రమే ఆప్షన్ ఇచ్చింటారు. అప్పటి వరకు మాత్రమే పైసలు జమ అవుతూ ఉంటాయి, అకౌంట్లో పడుతూ ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మీకు కరువు పని పైసలు పడతా ఉంటే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది ఫోన్కి. ఆ మెసేజ్ చూసైనా మీరు పైసలు తీసుకోవచ్చు పోయేసి పడిందని. లేదంటే కూడా మీరు కనుక్కోవచ్చు, బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటే మీకు పైసలు వచ్చాయా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. మీరు అక్కడ మీ యొక్క ఉపాధి హామీ ఆఫీస్లో కానీ లేకపోతే ఎండిఓ ఆఫీస్లో కానీ మీరైతే కనుక్కోవచ్చు. మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీరు కనుక్కోవచ్చు ఎందుకు పైసలు పడలేదు, ఏ కారణం చేత పైసలు పడలేదని తెలుసుకొని కూడా మళ్ళీ కూడా తెలంగాణ ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తుంది. మళ్ళీ కూడా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇది మనది ప్రజాపాలన ప్రభుత్వం. మీకు ఎప్పటికైనా కూడా ఈ పథకాలు అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా కూడా వెళ్ళి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు అధికారులను అడిగి మరీ అధికారుల దగ్గర నుంచి ఈ పని అనేది మీరు చేయించుకోవచ్చు అని కూడా సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక పైసలు వస్తాయి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా. తప్పకుండా ఈ పైసల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. ఇక దీంతోపాటు రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా విడుదలయ్యాయి. ఈ రైతు భరోసా కూడా అంటే మీ వాళ్ళకు, మీ తెలిసిన వాళ్ళు, మీ బంధువులకు ఎవరికైతే భూములు ఉన్నాయో వారికి యొక్క రైతు భరోసా పైసలు అయితే పడుతూ ఉన్నాయి. వారు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. ఇక మార్చి 31 వరకు కూడా యొక్క రైతు భరోసా డబ్బులు పడతాయి. ఈ రెండు ఒకే రోజు విడుదల చేశారు. ఆదివారం రోజు విడుదల చేశారు. ఆదివారం రోజు పైసలు పడలేదు. సోమ, మంగళ, బుధ, బేస్తవారం, ఈరోజు శుక్రవారం ఇప్పటి వరకు కూడా పైసలు పడుతూ ఉన్నాయి. ఇక ఫిబ్రవరి నెల మొత్తం పడతాయి, మార్చి నెల కూడా మొత్తం పడతాయి. అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేసి యొక్క పైసలు అనేది తీసుకోండి. మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇది మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి తాజా సమాచారం. 6,000 రూపాయల పథకానికి సంబంధించి. తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. మరిన్ని అప్డేట్స్ ద్వారా మీరు లబ్ధి పొందండి.